ఇది దీని లైఫ్ టైం అయిపోయిన తర్వాత దీన్ని రీసైకిల్ చేసినా సరే మనకి హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ వస్తాయి. సో దీన్ని రీప్లేస్మెంట్ చేయడం కోసమని మేము సిజిల్, జూట్, బనానా ఫైబర్స్తో ఈ పీసీబీ బోర్డ్స్ తయారు చేస్తున్నాం సార్. సో దీన్ని కమర్షియల్గా మనం ఇప్పుడు ఆల్రెడీ లైట్ కింద కూడా మేము కన్వర్ట్ చేసాం సార్. సో ఇది డైరెక్ట్ 220 volts బల్బు మనం ఇంట్లో కూడా లైట్ పెట్టుకోవచ్చు సార్. సో దానికి ఈ ప్రాసెస్ మొత్తానికి మాకు 2 పేటెంట్స్ వచ్చినాయి సార్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. 2 times మమ్మల్ని యూఎస్ పిలిచి యూఎస్లో కూడా ఈ టెక్నాలజీ గురించి మేము ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం సార్. సో ప్రజెంట్ ఇది ఇంకా R&D ప్రాసెస్లో ఉంది. మేము స్టార్ట్అప్ పెట్టి అంటే ఇండస్ట్రీ గ్రీన్కో కంపెనీ వాళ్ళు ఇండస్ట్రీని ప్రమోట్ చేస్తున్నారా, దీన్ని అడాప్ట్ చేసుకోవడానికి మాతో పెట్టుకున్నారు, టైం పెట్టుకున్నారు సార్. ఇది హ్యూమన్ సెన్సార్ సార్. అంటే ఈ సెన్సార్ని మనం ఇంట్లో పెట్టుకున్నప్పుడు నార్మల్గా మనిషి క్రాస్ అయినప్పుడు లైట్ ఆటోమేటిక్గా ఆన్ అయ్యి ఆఫ్ అవుతుంది. సో ఇదేమో LED బల్బు సార్. సో బేసిక్గా ఈ మెటీరియల్ అనేది మనకి నార్మల్ పీసీబీ బోర్డ్ ఉంటుంది సార్. ఇది వేస్ట్ అయిపోయిన తర్వాత ఈ వేస్ట్ కింద అయిపోతుంది సార్. సో 80% ఆఫ్ ద ఈ వేస్ట్ ఈ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ తీసేయంగా బోర్డ్ ఒకటే ఈ వేస్ట్. సో దాన్ని రీప్లేస్మెంట్ చేయడం కోసం అని చెప్పి మేము ఈ బోర్డ్ని డిఫరెంట్ ఎలిమెంట్స్తో మేము తయారు చేసాం. సో ఇవన్నిటికి మాకు ఇది బీరకాయ తొక్కు సార్. ఇది బనానా ఫైబర్ నుంచి తీసుకున్నాం సార్. ఇది జూట్ ఫైబర్, ఇది సిజిల్ ఫైబర్. సో ఇది ఈ 3 మిక్సింగ్గా ఇండివిజువల్గా చేసాం సార్. తర్వాత ఈ 3 మిక్సింగ్ కూడా చేసాం సార్. సో ఇది బనానా ఫైబర్. ఇది ఏది ఇంపాక్ట్ ఎక్కువ వచ్చింది? ఇంపాక్ట్ ఈజ్ బనానా సార్. బనానాకి ఎక్కువ ఇంపాక్ట్ వచ్చింది సార్. సో ప్రో రేటా ప్రకారం మిక్స్ చేశారా? వాట్ ఇది పర్సెంటేజ్ బనానా? పర్సెంటేజ్ ఈజ్ ఆఫ్ 80% ఆఫ్ బనానా సార్, 20% ఆఫ్ రెసిన్, బయోడిగ్రేడబుల్ రెసిన్, 20% బయోడిగ్రేడబుల్ రెసిన్. ఓకే, గుడ్. థ్యాంక్ యూ, గుడ్ లక్. IIT కర్నూలు బాగా చేస్తున్నారు. IIIT కీప్ ఇట్ అప్. బాగా చేస్తున్నారు. అల్లాడమ్మ దీంతో పొట్టుతో చేస్తున్నారా లేకపోతే ఇంకేమైనా కలుపుతున్నారా? కొంచెం పౌడర్గా చేసి చేస్తున్నాం, ఫైన్ పౌడర్గా చేసింది. ఇది రాగా చేస్తున్నాయి, వరి పొట్టుతో చేస్తున్నాం. ఇవన్నీ 30 days అయిపోతుంది. ఫుడ్కి పంపించింది సార్. వరి పొట్టు రైస్ మిల్లులో వచ్చిన వేస్ట్ నుంచి మనం ఏ అగ్రికల్చర్ వేస్ట్ చేయొచ్చు సార్. ఎందుకు అమ్ముతారు? ఒకటి ఎంతకు అమ్ముతారు? ఇప్పుడు ప్రెసెంట్ అయితే కాస్ట్ అయితే ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు సార్. కాంపిటేటివ్ ప్రైస్కి తీసుకురావడానికి ట్రై చేస్తాం. మీరు ఒక పని చేయండి, సర్క్యులర్ ఎకానమీలో ఇవన్నీ తీసుకొని అందులో అవసరమై సబ్సిడీస్ ఇద్దాం. ఇన్సెంటివ్స్ ఇస్తే మొత్తం సెట్ అవుతుంది. వీళ్ళు వర్క్ ఇట్ అవుట్ పాలసీ. Sir, I'm from Handloom and Textiles, sir. We are making books out of textile waste, sir. So the process is cutting, grinding, and it is run through the machine, and it is made as a book, sir. These are all upcycled products, sir. Fusion of handloom waste material from the weaver and Kondapalli Bommalu, sir. So we are developing all these upcycled products into rural villages, sir. We are going to upcycle these projects. Even tissue papers you are making? Yes, sir. Self-help groups and other rural women entrepreneurs, sir. So these are the specs cases, sir, made out of cloth completely. Yes, sir. What is the stage now? We are doing the pilot project, sir. We are taking it to the rural villages. You are from? I'm from Handloom and Textiles, sir. consultant. From the department, sir. From the department. Yes, sir. Okay. Sir, under small submission, sir, we have a small gift for you, sir. For both of you, can I come? Hello, camera. No, it's Sir. This is combined from handloom and textiles and handicrafts. Okay. Sir. Ready. Then do it. Thank you so much, sir. Okay, good. Very interesting activities. Chicken-based recycling plant, sir. Chicken-based recycling, sir. Present chapels less, sir. Then about new such, sir. Chapels dump చేస్తారు, sir. మళ్ళీ ఇది అవుతుంది, sir.
యాక్చువల్గా మీరు 2014-19లో మీరు ఒక టెక్నాలజీ అదే క్రయోజనిక్ ఫ్రీజింగ్ టెక్నాలజీతో మీరు ఎక్స్పోర్ట్ చేద్దామని చూస్తున్నారు సార్. మన ఫిష్ ఇప్పుడు వరల్డ్ సెకండ్ ప్లేస్కి వచ్చింది సార్. ఇదివరకు చైనా, ఇండోనేషియా, తర్వాత ఇండియా సార్. ఇప్పుడు సెకండ్ ప్లేస్కి వచ్చింది సార్ మన ఫిష్ ఇప్పుడు. కాకపోతే మన ఏపీకి రెప్యుటేషన్ బాగా దెబ్బతింది సార్. చికెన్ వేస్ట్ ఫిష్ పాట్స్ డంప్ చేస్తారు, బాగా దెబ్బతింది సార్ ఏపీ. దానివల్ల మన ప్రైస్ బాగా పడిపోతుంది సార్. దీన్ని కనుక మీరు కంట్రోల్ చేస్తే వీ హ్యావ్ అబెండెంట్ ఇది సార్ మనకి రిసోర్సెస్ యూజ్ చేసుకుని ప్రోటీన్ పౌడర్ సార్. ఇది 60% ప్లస్ ప్రోటీన్ సార్. ఇది ఫిష్ ఫీడ్లో వాడతారు. ఇది పౌల్ట్రీ ఆయిల్ సార్. ఇది వచ్చేసి బయోడీజిల్ కదా సార్. ఇది మంచి ఇండస్ట్రీ సార్. ఇది మనం బాగా ఎంకరేజ్ చేయాలి. మనకు అవకాశం కూడా ఎక్కువ ఉంది. ఎక్కడ పెట్టారు ఇది? సత్యవేడ్లో పెట్టారు సార్. What is how much you are handling now? Already started or under construction? Sir. This is the process, sir. How much you are handling? We are handling right now 20 tons, sir. Our plant is 50 tons, sir, capacity. బట్ ఇప్పుడు ఏంటంటే సార్ అంతా చాపలతోకి వెళ్ళిపోతుంది సార్. దాన్ని కంట్రోల్ చేయాలి సార్. యాక్చువల్గా 2016లో మీరు జియో ఇచ్చారు సార్. స్టడీ చేశారా? ఎంతవరకు లాభాలు ఉన్నాయి దీంట్లో? వీళ్ళకు ఎందుకు ఇక్కడ చేపల చెరువులకు వెళ్తున్నాయి? అది ఇప్పుడు ఎమ్మెల్యేలు వాళ్ళ మనుషులకి ఇచ్చేసేసి చికెన్ వేస్ట్ని బయటకు పంపిస్తారు. దానికే తనుకోండి దానికోసం Make it a policy. Nobody can touch it. That's a small port. All illegal control it immediately. No questions. Don't excuse it. Okay, we'll take it up. సార్ ఇది యాక్చువల్గా పాలసీ చేస్తున్నాం సార్. ఇప్పుడు సంపత్తి రిజిస్ట్రేషన్ తీసుకుని చేస్తున్నాం సార్. పాలసీ స్ట్రిక్ట్ పాలసీ ఫ్రేమ్ చేస్తున్నాం సార్. మున్సిపాలిటీస్లో No, I told him you meet him. We'll organize. ఓకే సార్. మీరు చేసేయండి. జస్ట్ ప్లాస్టిక్ Bring a policy. రేపు వస్తుంది సార్. 19 తీసుకొస్తుంది. You bring a policy. ఇది వేస్ట్ ప్లాస్టిక్.